నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధనీయుడా 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 నన్ను మరువక విడువక నడిపించే యేసు నీకే ఆరాధన నన్ను వెనుకంటి ముందుకు నడిపించే యేసు నీకే ఆరాధన నన్ను మరువక విడువక నడిపించే యేసు నీకే ఆరాధన నన్ను వెనుకంటి ముందుకు నడిపించే యేసు నీకే ఆరాధన ఆరాధనీయుడా 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 ఆరాధనీయుడా
आराधना
స్తోత్రార్పణ మా హృదయార్పణ స్తోత్రార్పణ మా హృదయార్పణ జీవితమంతా నీ సేవకి జీవితంలో నీ సాక్షిగా యేసయ్యా జీవితమంతా నీ సేవకి జీవితంలో నీ సాక్షిగా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన అందరూ చెప్తామా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆలాపన చెప్పండి కొడుతూ బిగ్గరగా దేవుని నామమున నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం ఆరాధనీయుడవు పూజార్హుడవు స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడవు స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్యా నీకే మహిమ కలుగును గాక నీకే ఘనత కలుగును గాక నీ నామమే పైకెత్తబడును గాక అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు సదాకాలము కలుగును గాక హల్లెలూయా రిబా శందర మధుర మదర దర బల 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 ఓరియా జరదర బల 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 శందర మధుర మదర దర సియా హల్లెలూయా 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 పరిశుద్ధుడా పరమ తండ్రి జీవాధిపతి నీ కృపగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ మొదటి రాత్రి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు అయా ఉదయకాల సమయంలో జరిగిన ఆరాధనలో వాక్య పరిచయంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు ఈ సమయంలో నీ దాసుని నీ పక్షంగా నిలబడుచుండగా నీ ఆత్మలో ఎదుగచ్చండి నీ బిడ్డలందరినీ దర్శించండి ఆయన వచ్చిన వారందరికీ వినబుద్ధి గల ఆత్మను పుట్టించండి నిద్ర ఆత్మలను నల్లర ఆత్మలను ఆటంకపరచు దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి కాంతిని స్థలంపై ప్రకాశించండి వచ్చిన వారందరినీ దర్శించండి ఈ స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చుందాం అందరూ మౌనంగా కూర్చుందాం కాస్త ఎదరికి జరగండి ఎదరికి ప్లేస్ ఖాళీగా ఉన్నాయి కాస్త ఎదరికి జరగండి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఎదరికి జరగండి ప్లేస్ చాలా ఖాళీ ఉంది ఎవరు ఇరుగ్గా కూర్చోవద్దు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా చెప్తాము ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శుభనామంలో చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. వెనకాల ఉన్న వాళ్ళు మాకు కాదన్నట్టు ఉన్నారు. అందరికీ వందనాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించండి దైవం జనరాలు అమ్మగారికి, అదేవిధంగా వారి కుమారులు డేవిడ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తూ దేవుని మహిమపరుస్తున్న ప్రభులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఉదయకాల కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. మరలా ఈ సాయంకాలపు వేళలో దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దీవెనలు మనం అనుభవించడానికి ఈ రాత్రి ప్రభువు మనలను తన సన్నిధికి తోడుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన గొప్పవాడండి. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు? ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన గొప్పవాడు. అట్ ద సేమ్ టైం ఆయన మంచివారు. ఎందుకు మంచివారు? మన జీవితాల్లో తన మంచితనం అంతయు కనపరుస్తున్నందున ఆయన మంచివారు. ప్రియులారా, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేటండి దేవుడు.
ఈ సృష్టిని అంతటినీ కూడా దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేసి నరులను మాత్రం తన చేతితో చేశారు ఆయన. దేవునికి స్తోత్రం. సృష్టి అంతటిని నోటి మాటతో కలుగు చేశాడు, మానవుణ్ణి మాత్రం తన చేతితో ఆయన తయారు చేసుకున్నాడు. కనుక ఆయనకు మనం ప్రియమైనటువంటి వారు, ఆయనకు ప్రియమైనటువంటి వారుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలిగితే కనుక మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవుడు ఈ సృష్టిలోని సమస్తాన్ని కూడా మంచిగా చేసిన దేవుడు ఆయన. ప్రతిదీ కూడా మానవుని క్షేమం కోసం దేవుడు సృష్టి అంతటిని కూడా కలగజేశారు. ఈ సృష్టిలో ప్రతి జీవి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. మానవుడు మాత్రమే దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము మహిమపరిచినా మహిమపరచకపోయినా ప్రియులారా రాళ్ళు కేకలు పడతాయని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా దేవుణ్ణి మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలోని ప్రతి జీవి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. ప్రియులారా, సృష్టిని చూసినప్పుడు ఎంతో సంతోషం మనకు కలుగుతూ ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ప్రతి జీవిని, ప్రతి జలరాశిని, ప్రతి ఆకాశాన్ని, సముద్రాన్ని, భూమిని, సమస్తాన్ని చూసినప్పుడు అందులో దేవుని మహిమ ప్రియులారా నిమిడి ఉంది. దాన్ని గ్రహించక మనము దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం, దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో ఒక 2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. గాలి ద్వారా మాట్లాడతారా మాట్లాడరా చెప్పండి. గాలి ద్వారా దేవుడు మాట్లాడతారా? మీకు తెలుసో తెలియదో కానీ మనం ఏం పీలుస్తున్నాం? గాలి పీలుస్తున్నాం. ఎప్పుడన్నా మీరు పరిశీలన చేసుకుంటే మీ ముక్కును చూసి మీ గాలి శ్వాస ఏమంటుందంటే, నిశ్వాసను విడుస్తూ ఉన్నప్పుడు అది యేసు 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 అని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. టెస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత గట్టిగా శ్వాసను పీల్చి మరలా విడిచిపెట్టినప్పుడు మన శ్వాస యేసు 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 అని పలుకుతా ఉంది. హల్లెలూయా. నీరు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది, ఆకాశం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది, భూమి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. మనమే దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. అదే రాత్రికాల సమయంలో ప్రియులారా, పక్షుల్లో 2 పక్షులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు శ్రేష్టమైనటువంటి పక్షి ఏదైనా ఉందా అని అడిగితే అది పక్షిరాజు. దేవునికి స్తోత్రం. పావురం కూడా శ్రేష్టమైందే, కానీ పక్షిరాజుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో అనేకమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. హల్లెలూయా. పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తూ ఉంది అని అడిగితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యలేఖనంలో దైవజనుడైనటువంటి మోషే గారు పక్షిరాజుల గురించి రాస్తా ఉన్నారు. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడును రేపుతూ ఉంటది. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల మీద అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తూ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన యొక్క పక్షులను, తన యొక్క పిల్లలను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను కాపాడుతుందో, పక్షిరాజు ఏ విధంగా తన పిల్లలను మోస్తుందో, పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా నడిపిస్తుందో, అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రియులరా మరి 40 సంవత్సరాలు తన రెక్కల మీద మోస్తూ వారికి తోడుగా ఉండి వారికి ఏ ఆపద సంభవించుకోకుండా దేవుడు వారిని నడిపించి పరమ కానానుకు నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి వారిని కూడా నడిపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అండ్ కరోనా ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో ప్రియులారా ఎంతో మంది మనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు, తెలివైనటువంటి వారు, విద్యావంతులు, శ్రేష్ఠులైనటువంటి వారు మరణించారు. కానీ ఎంతో మంది ధనవంతులైనటువంటి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఏమంటే నెలకి 50-60 వేలు జీతం సంపాదించినటువంటి వారు కూడా కరోనా టైంలో చాలా అవస్థలు పడ్డారు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ రాజమండ్రిలో CTRIలో జాబ్ చేస్తారు, బ్రదరు సిస్టర్ ఇద్దరు కూడా. వాళ్ళ ఇల్లందరికీ కూడా కరోనా వచ్చేసింది. భర్తకు 70,000 జీతం, భార్యకి 60,000 జీతం. హల్లెలూయా. వాళ్ళు CTRI క్వార్టర్స్ లో ఉంటుంటారు రాజమండ్రిలో. ప్రేదేం బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో వారికి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ లేదంటారు. పిల్లల బంధువులకి ఎవరికైనా చెప్తే అయ్యో మేము రాలేకపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో అండి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ కరోనా టైంలో మాకు, మా పిల్లలకి అందరికీ కరోనా వచ్చేసిందండి. కానీ మా డబ్బు మమ్మల్ని బతికించలేదు, కానీ మా జ్ఞానం, మా తెలివితేటలు, మా బంధువుల సహాయం మమ్మల్ని రక్షించలేదు, కానీ దేవుడు మమ్మల్ని కాపాడారని నేను చెప్తా ఉన్నాను. చెప్పకూడదు, దేవుడు మనం మాట్లాడుతాం. హల్లెలూయా. పిల్లరా, మనం శానిటైజర్ రాసుకుంటున్నామనో, మాస్కులు పెట్టుకుంటున్నామనో, ఇమ్యూనిటీకి తగ్గ ఫుడ్ తింటున్నామనో కాదు, కానీ దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుడే మనలను ఇంతవరకు నడిపించండి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడినట్లుగా, రెక్కలు చాచుకుని వాటిని పట్టుకుని వాటిని మోసినట్లుగా దేవుడు ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో తన బిడ్డలైనటువంటి వారిని విడువక, ఎడబాయక, మరువక ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు అని అడిగితే మనలను నిత్యము నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపించే దేవుడు అండి? ఏమండి, ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు nadiపించే దేవుడు అంటే మన పిల్లలుగా ఉన్నప్పటి నుండే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ముసలివారమైనా కానీ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరణము వరకు మనల్ని నడిపించే దేవుడు, మనకు సదాకాలం తోడైనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో పక్షిరాజు అనేటువంటి ఆత్మీయ అంశముల నుంచి కొన్ని పాఠాల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. పక్షిరాజు ఏం చేస్తుందంటే గూడు కట్టుకుంటుంది. ఎక్కడ కడుతుంది అది అంటే చెట్ల మీద, పుట్ల మీద కట్టదు. అది ఎత్తైనటువంటి పర్వత శిఖరం మీద, ప్రతిబిడ్డరా, ఎత్తైనటువంటి పర్వతాల మీద పక్షిరాజు గూడు కడుతూ ఉంటది. ఎలా కడుతుంది? చిన్న చిన్న ప్రతిబిడ్డరా, ఆ యొక్క గాజు పెంకులు, చిన్న మరి గాజు ముక్కలు, మేకులు, ప్రతిబిడ్డరా, ఈ యొక్క గూడుకి సంబంధించినటువంటి ఆ మెత్తటి పదార్థాన్ని సమకూర్చుకుని పక్షిరాజు ఎత్తైనటువంటి స్థలంలో గూడు కడుతుంది. దేవునికి స్తోత్రం. గూడు కట్టి ఆ గూట్లో తన పిల్లలను పెడుతుంది. గూట్లో పిల్లలను పెట్టి ప్రియమిల్లరా, తాను మాత్రం బయటికి వెళ్ళి ప్రతిరోజు ఆ పిల్లలకి కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూ ఆ పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది? కాపాడుకుంటూ వస్తుంది. ఆ పక్షి పిల్లలు అనుకుంటా ఉంటాయి, మా మమ్మీ ఎంత మంచిదో, మా డాడీ ఎంత మంచివారో, మాకు ప్రతిరోజు కావాల్సిన చాక్లెట్లు, బిస్కెట్లు, డైరీ మిల్క్, ఇవన్నీ కూడా మాకు కావాల్సినవన్నీ తెస్తా ఉన్నారు, మాకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నారు. మా డాడీ ఎంత మంచిదో, మా మమ్మీ ఎంత మంచిదో అని ఈ పక్షి పిల్లలు అనుకున్నట్టు లోపులు ఈ పక్షి పిల్లలు కాస్త కొంచెం పెద్దవవుతూ ఉంటాయి. పెద్ద వయసుకి ప్రియమిల్లరా, ఈ యొక్క తల్లి పక్షి ఏం చేస్తూ ఉంటుందంటే తన గుండెను బండగా మార్చుకుని, అంతవరకు చక్కగా పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు కావాల్సినవన్నీ తెచ్చినట్టు ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అప్పటికప్పుడు తన గుండెని బండగా చేసుకుని ఏం చేస్తుందంటే గూడును రేపుద్దటండి. దేవునికి స్తోత్రం. ఆ గూడు మీద రేపుతా ఉన్నప్పుడు ప్రియమిల్లరా, అంతవరకు ఆ గూడును కట్టబడిన గాజు ముక్కలు,
ప్రతి గాజు పెంకులు, ఇనుము, ఏమంటే ముళ్ళు, ఇవన్నిటిలో పక్షి పిల్లలు ఏమవుతా ఉంటుంటాయంటే నిలవలేక నడవలేక ప్రతి పిల్లలు అమాంతంగా ఆ గూడులో నుంచి ఆ గూడు మీద ఉండలేక అమాంతంగా కిందకి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, అమాంతంగా వచ్చి ఆ పక్షి పిల్లలు కింద పడిపోతున్న సమయంలో రెక్కలు అలా చాపి తన పిల్లలకి ఏ అపాయం కలగకోకుండా రెక్కల మీద మోస్తుందటండి. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, బలహీనమైన సమయాల్లో, వ్యాధి సమయాల్లో, మరణానికి చేరిపోయిన సమయాల్లో, మన పని ఇంకా అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో మన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే తన రెక్కలను చాపి ఆ రెక్కల మీద మనల్ని మోస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ పక్షిరాజు గూడెను రేపినప్పుడు పిల్లలు అంతకు ముందేమనుకున్నాయి, మా మమ్మీ ఎంత మంచియో, మా డాడీ ఎంత మంచియో అన్నటువంటి పక్షి పిల్ల గూడెను రేపుతా ఉన్నప్పుడు మా అమ్మకి ఏమైనా మెంటలెక్కిందా, మా నాన్నకి ఏమైనా మెంటలెక్కిందా, ఏంటి ఇలా చేస్తున్నారు, గూడు రేపుతున్నారు ఏంటి అని ఒకేసారి ప్రేమిళ్ళరా ఒక విధమైనటువంటి ఆలోచనతో పక్షి పిల్లలు చూస్తున్న సమయంలోనే ఆ పక్షిరాజు పిల్లల్ని కాపాడుతాం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలలో ఎందుకు ఆ విధంగా పక్షిరాజు చేస్తుందంటే ఆ పిల్లలు స్వతంత్రులుగా మారి అవి కూడా తల్లి పక్షి వలె ఎదుగుతూ తమ ఆహారాన్ని తమ సిద్ధపరుచుతూ ప్రేమిళ్ళరా ఆ భయంకరమైన ఎత్తైన ప్రదేశంలో తమకు తాముగా ఎగిరేటట్టుగా ప్రేమిళ్ళరా పక్షిరాజు ఏం చేస్తున్నాడు, పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పీరియడే ఆ యొక్క పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిళ్ళరా తర్వాత వాటికి అర్థమవుతుంది, నిజమే కదా, మా తల్లి ఆ విధంగా మాకు ట్రైనింగ్ ఇవ్వకపోతే మేము పెద్దవాళ్ళు ఏంటంటే మా ఆహారాన్ని మేము సమకూర్చుకోలేకపోతాం, మా ఆహారాన్ని మేము మరి సిద్ధపరచుకోలేకపోతాం అనేసి పెద్దవైందా అనుకుంటా ఉంటుంది. ప్రేమ ఏంటంటే మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్నాను, ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కన్నీళ్లు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ ఉపద్రవాలు అనేసి మనం ఏం చేస్తా ఉంటామంటే దేవుని మీద సనిగే వారిగా ఉంటాం. కానీ ప్రియులరా మనలను దేవుడు ఆ పక్షిరాజు గూడును రేపినట్టుగా కొన్ని శ్రమలకి, శోధనల్ని మన జీవితాలు అనుమతించేది ఎందుకోసమంటే మనం కూడా ఆత్మీయ శిఖరాలను ఎక్కడానికి, ఆత్మీయులమై దేవుని కృపలో అనేకులను బలపరచడానికి దేవుడు కొన్ని అనుభవాలు కూడా మనల్ని నడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు తన గూడును రేపి పిల్లలను కాపాడినట్లుగా, మోస్తున్నట్లుగా దేవుడు కూడా మన జీవితాల్లో మనల్ని మోస్తూ, మనల్ని కాస్తూ ప్రియులారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందువలన దేవుని యొక్క ప్రేమను దినదినము అర్థం చేసుకుంటూ ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు లేరని, ఆయనకు సమమైనటువంటి వారు ఎవరు లేరని, ఆయన ప్రేమించేటువంటి వారుగా మనం ఉండగలిగినట్లయితే ప్రియులారా మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పక్షిరాజు యొక్క బలాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే పక్షిరాజు యొక్క ఆయుష్కాలం ఎంత అంటే 70 సంవత్సరాలు. ఏమంటే ప్రతి జీవికి కూడా కొంత ఆయుష్ ఇచ్చారు కదా దేవుడు. మానవుల యొక్క ఆయుష్ ఎంతకాలం? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే అదేవిధంగా పక్షిరాజు కూడా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల కాలంలో పక్షిరాజు 40 సంవత్సరాలు దాటుతుంది అనేసరికి అది వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తుందట. అది వృద్ధాప్యంలోకి ప్రవేశించినప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి పర్వత శిఖరానికి వెళ్ళి తన యొక్క ఏకల్ని తనకు తానుగానే పీక్కుంటా ఉంటదటండి. తన యొక్క గోర్లు తనకు తానుగానే లాగివేసుకుంటా ఉంటదట. తన ముక్కును బండకేసి కొట్టుకుంటా ఉంటదట. రక్తపు మడుగులో పక్షిరాజు ఏం చేస్తుందంటే 150 దినాలు ఏమాత్రం ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా ఆ రక్తపు మడుగులు అలా పడి ఉంటదటండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ 150 దినాలు సమయం అయిపోయిందో, దానికి ఉన్నటువంటి సమయం అయిపోయిందో, ఆ పక్షిరాజు మరలా కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని పొందుకుని ఆ ఏకల స్థానంలో కొత్త ఏకలు వస్తాయంట, గోర్ల స్థానంలో కొత్త గోర్లు వస్తుందంట, దానికి కొత్త ముక్కు వస్తుందంట. అది నూతన బలాన్ని పొందుకొని ప్రేమైన దేవుని బిడ్డలారా అది మరొక జన్మలోకి ప్రవేశిస్తుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా ప్రతి బిడ్డరా ఎన్నో పరిస్థితులు మనలను నూతన అనుభవాల్లో నడిపిస్తూ ఉంటాయి. బైబిల్ చెప్తా ఉంది,
బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారటండి? నూతన బలాన్ని పొందుకుంటారట. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మనం నూతన బలాన్ని పొందుకుందుము గాక. ఎవరు ఆమె చెప్పట్లేదు? ఎప్పుడు ఈ నూతన బలం మీకు వస్తుంది అంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మీ శరీరాల్ని మిమ్మల్ని మీరు బలహీనపరచుకుంటూ ఆహారం తినుకోకుండా దేవుని సముఖంలో కన్నీటితో ప్రార్థిస్తూ విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో రోధించినట్టు వారుగా, విజ్ఞాపన చేసినట్టు వారుగా, కన్నీరు కాచినట్టు వారుగా, నేను మీ కడుపును మార్చుకుని ఎప్పుడైతే దేవుని సముఖంలో ప్రార్థించినట్టు వారుగా ఉంటారో, ఈ ఉపవాస కూడికలైనంతరం దేవుడు తన నూతన శక్తితోనూ నూతన అభిషేకంతోనూ ప్రభువును నింపుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కల్వరి శిలువలో, ప్రియులరా, ఆయన మనందరి పాపముల కోసం, శాపముల కోసం సిలువ మరణం మీద వేలాడి తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని కాచి తన తల మీద ముళ్ళ కిరీటాన్ని భరించి 140 కొరడా దెబ్బలు తిని శరీరం అంతా రక్తసిక్తంగా మార్చుకుని మనకు గొప్ప రక్షణ కలుగు చేస్తారు. ఎందుకు తెలుసా? మనకు నూతన బలాన్ని ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు 103వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తలగుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడని రాస్తాడు. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు నూతన బలాన్ని, నూతన కృపను ఎప్పుడు ఇస్తాడంటే, మనము మన బలహీనతల్లో, మనం మన యొక్క శోధనల్లో ఎప్పుడైతే పక్షిరాజు వల్ల నూతన బలాన్ని పొందుకుని యెహోవా కొరకు ఎదురు చూచినట్టు వారిగా మనం ఉంటామో, దేవుడు నూతన ఆ అనుభవాన్ని, నూతన బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా పక్షిరాజుకు ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే, అది తుఫాను సంభవించే సమయంలో కారు మబ్బుల్ని ఛేదించి ఏం చేస్తుందంటే ఆ తుఫానుకు ఎదురుగా అలా ఎగురుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఏమండి, మిగతా పక్షులు అయితే ఆ తుఫాను వస్తున్నటువంటి వేళ ఏం చేస్తాయి? గాలివాన వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే వాటి గూటికి ఏమంటే చెట్టుకో పుట్టకో ఎక్కడో దుఃఖంతో అల్లాల్సి వెళ్ళిపోతాయి. కానీ ఈ పక్షిరాజు అయితే మాత్రం తుఫాను వస్తున్నటువంటి సమయంలో అది ఏం చేస్తుందంటే అలా మబ్బుల్లోకి, కారు మబ్బుల్ని దాటుకుంటూ పైపైకి ఎగురుతూ నిర్మలమైనటువంటి వాతావరణంలో బిడ్డలారా అది ఏ మాత్రము కూడా భయపడక అలా ఎగురుతూ పైకి వెళ్తుందంటండి. దేవునికి స్తోత్రం. అనగా దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, తుఫాను వంటి శ్రమలు, తుఫాను వంటి పరిస్థితులు, మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, ప్రతిమిళరా కృంగుదలైనా, నిరాశ అయినా, ఏది మన జీవితాల తుఫాను వల్లే, కారు మబ్బుల వల్లే కప్పినా మనం కృంగిపోకోకుండా ఈ పక్షిరాజు వల్ల ఏం చేయాలంటే తుఫాను ఎదురీదినట్టుగా మనం కూడా ఎదురీదేటువంటి వారుగా ఉండాలి. చెప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడుతాం. హల్లెలూయా. పక్షిరాజుకు ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం, అది సమస్యలను జయిస్తుంది, అది తుఫాన్ని ఎదురిస్తుంది. నాలుగవదిగా మనం చూసినప్పుడు పక్షిరాజు గురించి కనుక మనం చూస్తే, పక్షిరాజుకు ఉన్నటువంటి కనుదృష్టి ప్రియులారా చాలా స్పష్టమైనటువంటి కనుదృష్టి అంటండి. చాలా పక్షులకి కనుదృష్టి ఉంటుంది, మనకు కూడా కనుదృష్టి ఉంటుంది. ప్రియులారా వయసు పెరిగే కొద్ది మన కనుదృష్టి ఏమవుతూ ఉంటుంది? తగ్గుద్ది. 40 years దాటింది అనుకోండి, ఆ 40 years దాటేసరికి మన బైబిల్ చదవాలంటే అక్షరాలు చదవలేము, మసకగా కనపడతా ఉంటది. మనం కళ్ళజోడు వేయించుకోవాలి నాకులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కాస్త వయసు పెరిగింది అనుకోండి, అండ్ కంటిలో వచ్చినట్టు లోపాలను బట్టి, విటమిన్ లోపాలను బట్టి ఆపరేషన్ చేయించుకోవాలి. హల్లెలూయా. కానీ పక్షిరాజు చూసారా, దాని కను దృష్టి ఎంత అండ్ శ్రేష్టమైందంటే, దాని యొక్క కంటి పవర్ చాలా మెగా బైట్స్ అండ్ దూరం నుంచి కూడా స్పష్టంగా చూడగలుగుతుందండి. దేవునికి స్తోత్రం. అది ఎత్తైనటువంటి పర్వతం మీద నుండి కూడా తనకు ఎరగా ఉన్నటువంటి ఆహారాన్ని అండ్ అది స్పష్టంగా చూసి ఎరను సంపాదించుకుంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రేమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన కను దృష్టి ఎలా ఉండాలంటే ఎల్లప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కను దృష్టి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి. మన ప్రవర్తన మలినం అవ్వకుండా, పాపానికి దగ్గర అవ్వకోకుండా, దేవునికి దూరం అవ్వకోకుండా మన కను దృష్టిని ఎప్పటికప్పుడు మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అండి, ఈ దినాల్లో యవనస్తులు ఏమవుతా ఉన్నారంటే చెడిపోతా ఉన్నారు. ఎందుకు చెడిపోతున్నారు? వారి కను దృష్టి సరిగా లేక. అంటే కంటి పవర్ తగ్గిందనా? కాదు. హల్లెలూయా. కానీ యవనస్తులు చెడిపోవడం గల కారణం, పాడైపోవడం కారణం ఏంటంటే చదువు మీద ఉండవలసిన దృష్టి, లేకపోతే కుటుంబం మీద ఉండవలసిన దృష్టి, లేదా దైవ సన్నిధి మీద ఉండవలసిన దృష్టి ఏమంటే ఈ దినాల్లో సెల్ ఫోన్ మీద, ఇంటర్నెట్ మీద, ప్రేమిటరా వివిధమైనటువంటి ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత రకరకాలైన వాటిని చూస్తూ తమ మనస్సుల్లోకి మాలిన్యాన్ని తెచ్చుకుని వారు ఏమైపోతా ఉన్నారంటే దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు అయితే తన దృష్టిని ఏ మాత్రము కూడా ప్రియమిట్లరా మరల్చుకోకుండా స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే పక్షిరాజుకు ఉన్నటువంటి సిద్ధపాటు ఏంటో తెలుసా? తన ఆహారం తినేటప్పుడు కూడా పక్షిరాజు ఏం చేస్తుందంటే ఏ మాత్రము కూడా అదురుపాటుగా ఉండకోకుండా తన ఆహారం తినే సమయంలో కూడా విరోధి ఏ పక్క నుంచి వస్తుందా, సర్పం ఏ పక్క నుంచి వస్తుందా, శత్రువు ఏ పక్క నుంచి వస్తారని సిద్ధపాటు కలిగి అలా చూస్తూనే ఆహారాన్ని తింటూ ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము మనల్ని బలహీనపరచడానికి మన విరోధమైనటువంటి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే బాణాలు వేస్తూ ఉంటుంటాడు మన మీద, మన ఆలోచనల మీద బాణాలు వేస్తూ ఉంటాడు, మన పరిశుద్ధత మీద బాణాలు వేస్తూ ఉంటుంటాడు, మన ప్రవర్తన మీద బాణాలు వేస్తూ ఉంటుంటాడు. ప్రతిమిటరా శత్రువు యొక్క బాణాలకు గురి ఎక్కుకోకుండా మనం ఏమవ్వాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుని శత్రువు యొక్క తంత్రాలు ఎరిగిన వారమే ప్రతి దినము కూడా దేవుని వాక్యంతో మన హృదయాన్ని శుద్ధీకరించుకుని ప్రియమైన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారని మనం ఎరిగి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మీకు నేను? ఒకటి, పక్షిరాజు గూడు గురించి సిస్టర్ బాగా క్యాచ్ చేస్తున్నారు 5 పాయింట్లు. ఒకటి, పక్షిరాజు గూడు గురించి చెప్పాను. రెండవది, పక్షిరాజు యొక్క బలాన్ని గురించి చెప్పాను. మూడవది, పక్షిరాజు యొక్క ఎదురేత గురించి చెప్పాను. నాలుగవది, పక్షిరాజు దృష్టి గురించి చెప్పాను. ఐదవది, పక్షిరాజు సిద్ధపాటు గురించి చెప్పాను. ఆరవది, పక్షిరాజుకు ఉన్నటువంటి పవిత్రత ఎలాంటిదో తెలుసా మీకు? పక్షిరాజుకు ఉన్నటువంటి పవిత్రత ఎలాంటిదంటే ఒక ఆడపక్షి కనుక మగపక్షిని జత కలిసిందంటే ప్రేమేంటదా అది చనిపోయేంత వరకు కూడా అది మరలా తన మగపక్షిని విడిచిపెట్టదు. ఒకవేళ పొరపాటులో మగపక్షి కనుక చనిపోతే పొరపాటులో మరొక జతను కలవదట్టండి పక్షిరాజు. దేవునికి స్తోత్రం. దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రజమిటరా మన హృదయాల్లో, మన మనస్సులో, మన చోటుల్లో మరి వేరే వాటికి చోటివ్వక యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పరిశుద్ధతను, ఆయన జీవాన్ని మనం కలిగి పరిధమిట్లరా మన జీవితాల్లో పవిత్రత కలిగిన హృదయంతో, పరిశుద్ధత కలిగిన మనస్సాక్షితో ఎప్పుడైతే ప్రభువుని ప్రేమిస్తూ పరిశుద్ధులమై ఉంటామో, నేను పరిశుద్ధులైన ప్రకారంగా మీరును పరిశుద్ధులై ఉండండి ప్రభు చెప్పారు. ఆ రీతిగా పరిశుద్ధతను అనుసరించి మనం నడిస్తే పరలోక రాజ్యాన్ని చేరుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పక్షిరాజు ద్వారా మనకు నేర్పించినటువంటి పాఠాలు, అమూల్యమైనటువంటి పాఠాలు. చివరిగా పక్షిరాజులో ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే దాని మరణం. హల్లెలూయా. ఏమండి, ప్రతి పక్షి అయినా కానివ్వండి, జంతువు అయినా కానివ్వండి, ప్రతి దానికి ఏముంటారు లాస్ట్లో మనుషులుగా మనం కూడా ఏదో ఒక దినాన్ని మరణిస్తాం. అదే విధంగా ఈ పక్షిరాజు కూడా మరణిస్తుంది ఒకనొక దినాన్ని. అయితే పక్షిరాజు కూడా అనుభవం ఏంటంటే తన మరణ సమయానికి వచ్చేసరికి దానికి గ్రహింపైపోతుందట, దానికి తెలిసిపోతుందట. నేను మరణానికి సమీపిస్తా ఉన్నాను, నేను చనిపోతున్నానని ఏం చేస్తుందంటే ముందుగానే గ్రహించి సూర్యుని వైపు తీక్షణంగా చూస్తుందట అండి. హల్లెలూయా. సూర్యుని వైపు తీక్షణంగా చూసి అలాగ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే
కాబట్టి మన మరణ కాలంలోనూ కూడా మనం ఎవరి వైపు చూడాలంటే నీతి సూర్యుడు నుండి యేసయ్య వైపు చూస్తూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మన చూపు ఎవరి వైపు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. ఆయన వైపు మనం చూస్తూ ప్రతిమిళ్ళగా మనం మరణించవలసి వస్తే మనం మరణించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన మరణించారు. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనం కూడా మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజెంట్ బిడ్డరా, అది కరోనాయే కానివ్వండి, లేకపోతే వివిధమైన పరిస్థితులే కానివ్వండి, లేకపోతే అనుకోని పరిస్థితులే కానివ్వండి, ఏ పరిస్థితి అయినా కానీ మనం మరణించవలసిన సమయం వచ్చినప్పుడు మన మరణంలో కూడా ఆయన వైపే చూసినట్టు వారిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక విషయాన్ని చెప్పి పక్షిరాజు టాపిక్ లోంచి మనం బయటకు వద్దాం. పక్షిరాజు ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే దాని త్యాగం. హల్లెలూయా. కానీ పక్షిరాజు కొన్నటువంటి త్యాగం ఎలాంటిదంటే, ఒకసారి పర్వత రోదనం చేసినటువంటి వారు కొన్ని పరిస్థితులు, పర్వతాల మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని రీసెర్చ్ చేస్తూ ఒక బృందం వారు పర్వత శిఖరాలకు వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఒక అగ్ని ప్రమాదంలో ఒక అగ్ని ప్రమాదంలో అక్కడ ఉండే ప్రాంతం అంతా కాలిపోయింది. ఆ కాలిపోయిన ప్రాంతాన్ని ఆ పరిశోధకులు ఒక్కొక్కటి భూతత్వంలో చూసినట్టుగా ఎందుకు ఇలాగ జరిగింది, ఎలాగ జరిగింది, పరిస్థితి ఏంటి, అవన్నీ పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో నుంచి పక్షి పిల్లల యొక్క శబ్దాలు వినబడతా ఉన్నాయిటండి. హల్లెలూయా. ఏంటి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఇది ఆల్రెడీ కాలిపోయి చాలా రోజులు అయిపోయింది ఇది ప్రాంతం అంతా కూడా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక పక్షిరాజు మరణించుందటండి. ఆ పక్షిరాజు రెక్కలు చాచుకుని అగ్ని ప్రమాదంలో మరణించినప్పుడు రెక్కలు చాపుకుందట. ఆ రెక్కల కింద పక్షిరాజు యొక్క పిల్లలు ఉన్నాయటండి. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్షిరాజు అయితే, తల్లి పక్షి అయితే మరణించింది, కానీ పిల్లరా ఆ పిల్లలకి ఎటువంటి ప్రమాదము కీడు రాకోకుండా తనను మరణించడానికన్నా వెనుదీయక పిల్లల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనలను రక్షించడానికి, మన పాపంలోంచి మనల్ని విడిపించడానికి, మన శాపంలోంచి మనల్ని తప్పించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి సశరీరుడిగా ప్రత్యక్షమై కలువరి శిలువ మ్రాణం మీద వేలాడి ప్రియులరా ఆయన చేతిలో మేకులు కొట్టించుకుని శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని శరీరం అంతా రక్తసిక్తంగా మార్చబడి ఆయన మన కొరకు మరణించి ప్రతి రక్తపు మడుగులో ఆయన మరణించి మనకు గొప్ప రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసినటువంటి త్యాగం విలువైనది, ఆయన చేసినటువంటి త్యాగం మరుపురానిది. కనుక పక్షిరాజు మనకు నేర్పించే పాఠాలు మరి అమూల్యమైనటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ పక్షిరాజు ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనపడతా ఉన్నారు. ప్రియమిత్రులారా, మనం కూడా పక్షిరాజు వలె ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటూ ఉంటామో మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర వస్తున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అందరూ ఎలక్ట్గానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది పక్షిరాజు గురించి? అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి సగం ప్రసంగం మాత్రమే అయింది, ఇంకో సగం ప్రసంగం ఉంది. చెప్పమంటారా? ఇంకోసారి చెప్పుకుందామా? మాట్లాడతలేదు ఎవరా? దేవునికి స్తోత్రం. సరే, నీకు చెప్పమంటున్నారు కనుక మనకి ఇంకా కాస్త సమయం ఉంది. ఒక అరగంట, 9:30 మాత్రమే అయింది. 10 గంటలకల్లా మనం విడిచిపెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. మరొక పక్షి గురించి మనం చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయం. అమ్మా, కాకుల సంగతి విచారించి చూడండి. చాలు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి వారితో, తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, కాకుల సంగతి విచారించి చూడండి అంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. వేటి సంగతి చెప్పండి, చెప్పండి. వేటి సంగతి? కాకుల సంగతి విచారించడానికి ఏముంటుంది చెప్పండి. అసలు పక్షిరాజు అంటే అది పై పైకి ఎగురుతుంది కాబట్టి, అది శ్రేష్టమైన గూడు కట్టుకుంటుంది కాబట్టి, దాంట్లో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి కాబట్టి పక్షిరాజు గురించి విచారిస్తే కొన్ని పాఠాలు అర్థమైనాయి మనకి. కానీ కాకుల గురించి విచారిస్తే మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? అంటే కాకి యొక్క జీవితం కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుంది. కనుకనే దేవుడు అంటా ఉన్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాకిని గురించి మనం ఆలోచన చేస్తే మనకు అందరికీ తెలుసు, అది సామాన్యమైనటువంటి పక్షి. ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి వారు కూడా కాకిని గుర్తెరుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ కాకి రంగు కానీ, కాకి స్వరం కానీ ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు. ఉంటుందా? చెప్పండి, చెప్పండి. కాకి రంగు ఏ రంగు? నలుపు రంగు. కాకి స్వరం కావు 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 అని అరుస్తూ ఉంటుంటే, కాకి గోల, అదో కాకి గోల అని తిట్టుకుంటూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఏమంటే ఎవరైనా కాకిని పెంచుకుంటారా? పావురాన్ని పెంచుకుంటారు, రామసడకలు పెంచుకుంటారు, ఇంకా చిన్న చిన్న బర్డ్స్ని పెంచుకుంటారు. కానీ కాకిని పొరపాటులో ఎవరు పెంచుకోరు. దేవుడికి స్తోత్రం.
క్రైస్తవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ కాకిని ఎవరైనా ముద్దుగా రా రా అంటారు ఎవరన్నా? రామచిలకం చేసి చక్కగా మాట్లాడు, స్వీట్ అను, బ్యూటీ అను అంటా ఉంటే కొన్ని చిలకలు మాట్లాడతాయి. కానీ కాకి కావు 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 అంటాం తప్ప ఇంక వేరే మాట రాదు. ప్రతిపిల్లరా, కాకిని ఎవరు ముద్దు చేయరు, కాకిని ఎవరు మెచ్చుకోరు. కాకి రంగు ఆకర్షణీయత కాదు, కాకి స్వరము మధురమైంది కాదు. అందుకే ఎవరైనా గోల చేశారనుకోండి ఏమంటారు? కాకి గోల అంటారు. ఎవరైనా పాడినప్పుడు స్వరం సరిగ్గా లేదనుకోండి ఏమంటారు? గానకాకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన బిడ్డలారా, దాన్ని ప్రశంసించేటువంటి వారు ఎవరు ఉండరు, దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు, దాన్ని ఇష్టపడేవారు ఎవరు ఉండరు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి. ఏం ప్రభువా అని అడిగితే, కాకి జీవితం ద్వారా అక్కడ కొన్ని మానవుడికి కావాల్సిన పాఠాలు ఉన్నాయి. కాకి జీవితం ద్వారా మీకు కావలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి. కానీ కాకుల సంగతి విచారించండి అనేసి ప్రభు తెలియజేస్తాం. కాకుల్లో చాలా రకాలు ఉన్నాయండి. మనకు కనిపించేది కేవలము మనకు కనిపించేది నల్లకాకి. కాకుల గురించి మనం చూస్తే కాకుల్లో నల్లకాకి, తెల్లకాకి, నీటి కాకి, మొంతకాకి, లోయ కాకి, చెవుడు కాకి, ఇంటి కాకి, అడవి కాకి. కాకుల్లో బోల్ రకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం నల్లకాకిని చూసి ఇదే కాకేమనుకుంటాం. కావండి, కాకుల్లో చాలా రకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో కాకిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటిగా కాకి రంగు నలుపు రంగు. ఏ రంగు చెప్పండి? ఎప్పుడైనా తెల్ల కాకిని చూసారా? ఉంటాయి, కానీ మనకి నల్ల కాకులే కనబడతాయి. హల్లెలూయా. నలుపు దేనికి సాదృశ్యం అని అడిగితే అది పాపానికి సాదృశ్యం, నలుపు చీకటికి సాదృశ్యం, నలుపు శ్రమలకు సాదృశ్యం, నలుపు అజ్ఞానానికి సాదృశ్యం, నలుపు మరణానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అయితే పరమకీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో షూలమితి ఒక మాట మాట్లాడుతూ ఉంది. పరమకీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలరా, రాలేదమ్మా? 563వ పేజీ. యెరూషలేము కుమార్తెలరా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చప్పట్లు కొడుతూ దేవునామని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట ఎవరు పలుకుతున్నారు అని అడిగితే షూలమితి పలుకుతా ఉంది. ఏమంటుంది? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్తా ఉంది. షూలమితి అనే మాటకి అర్థం ఏంటంటే పరిపూర్ణురాలు లేక సంపూర్ణురాలు అని అర్థం. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ షూలమితి ఎలాగుండేది అని అడిగితే నల్లగా ఉండేది. కానీ తన ప్రియుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుతో జత కలిసిన తర్వాత ఈమె ఎలాగ మార్చబడిందంటే సౌందర్యవంతురాలుగా మార్చబడింది. తనలో ఉన్నటువంటి లోపాన్ని పోగొట్టుకుని సౌందర్యాన్ని సంపాదించుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఒక విశ్వాసి కూడా ప్రియమిత్రులారా ఎప్పుడు పాపంలోనే నిలిచి ఉండకోకుండా ప్రభువుతో సహవాసం కలిగి ప్రియమిత్రులారా మారు మనసు పొందుకొని బాప్తిస్మాన్ని పొంది సంఘ సహవాసంలో చేర్చబడి ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మార్చబడతారో వారు తమలో ఉన్నటువంటి లోపాలను జయించేటువంటి వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ షూలమితి నల్లనిదే అయినప్పటికీ ఆమె సౌందర్యవంతురాలుగా మార్చదగల కారణం తన ప్రియుడైనటువంటి యేసయ్యతో ఆమె జత కలిసి సహవాసం చేసిన కారణంగా సౌందర్యవంతురాలుగా మార్చబడింది. అదేవిధంగా మన జీవితాల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఏవో కొన్ని లోపాలు ఉంటాయి, ఏవో కొన్ని పాపాలు ఉంటాయి. ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కానే కాదు. కానీ ప్రియమిత్రులారా దేవునితో మన సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో మనము నడుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలను మనం తీసివేసుకోవడానికి, మనం పరిపూర్ణులుగా మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం అనేటువంటి ఎండవేడిమి తొలగి నల్లగా మారినటువంటి మన జీవితాన్ని హిమం వల్లే తెల్లగా మార్చింది యేసయ్య తన రక్తాన్ని కార్చాడు. మన జీవితాన్ని తెల్లగా మార్చడానికి యేసయ్య ఏం కార్చాడు?
తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చారు, సిలువలో ప్రాణం పెట్టారు. ప్రతి ఆ పరిశుద్ధ రక్తంలో మనలో ఉన్నటువంటి పాపాలను మనం కడుక్కొని ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడతామో సంపూర్ణులుగా చేయబడతాం, సౌందర్యవంతులుగా మార్చబడతాం, దేవునికి ఇష్టలుగా మనం చేయబడతాం. దేవునికి స్తోత్రం. కాకిలో ఉన్నటువంటి ఆ లక్షణం నలుపు రంగు. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి లక్షణం కూడా పాపమే. కానీ పరిశుద్ధులైన యేసయ్య ఆ పాపాన్ని తీసివేసి నీతిమంతులుగా మనం చేయగలవాడు. హల్లెలూయా. కాకిలో ఉన్నటువంటి మరొక స్వభావం ఏంటంటే కాకి బుద్ధి. ఏం బుద్ధి అండి? కాకి బుద్ధి. ఏం బుద్ధి? కాకి బుద్ధి దొంగ బుద్ధి. ఏమండి, చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్తా ఉంటుంటే ఏం చేస్తుందంటే గుబుక్కులు లాగేసుకుంటూ ఉంటుంది వాళ్ళ పిల్లల చేతుల్లో నుంచి. ఏదో పిల్లల చేతుల నుంచి బిస్కెట్లు చాక్లెట్లు తీసుకుందంటే తన కడుపు నింపుకోవడానికి అనుకోవచ్చు. కానీ మన ఇళ్లలోకి వచ్చి ఏం చేస్తుంది? స్పూన్స్, ప్లేట్లు ఇవన్నీ కూడా తీసుకుని పిల్లల వెళ్ళిపోతూ ఉంటుంది. అవి దానికి ఏమైనా ఉపయోగమా? చెప్పండి, ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం, దానికి ఉపయోగం లేదు. కానీ ప్రతిమల ఎందుకు అలాగ చేస్తుందంటే దాని బుద్ధి దొంగ బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొరికిందల్లా ఎత్తుకుపోవడమే దాని యొక్క స్వభావం. ప్రేమేంటండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు వారు అన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో ఒక యవనస్తుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 19:18. అదేనమ్మా, అదే. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో ఒక యవనస్తుడు నిత్య జీవం పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలయ్యా అని అడిగితే యేసు ప్రభు యవనస్తుడు చెప్తా ఉన్నాడు, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు అక్కడే దేవుడు అని ఆజ్ఞలు గైకొను అని చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఆజ్ఞలు గైకొంటున్నాను అంటూ ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక దొంగిలవద్దు అన్నది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దొంగతనం చెయ్యొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశింపొద్దని. మనం ఈ ఆజ్ఞను కూడా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? పాటించాలి. హల్లెలూయా. పాటిస్తున్నామా మనం? ఎవరైనా మనకి కూరగిన్నెలో కూరేసి ఇచ్చారనుకోండి, ఒక వారం 10 రోజుల దాకా మనల్ని అడగలేదు, ఏం చేస్తాం? వాళ్ళు అడగలేదు కదా అనేసి పైకి ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఏమండి, చిన్న కూరగిన్నెకి అంత కక్కుర్తా. చీపురు గట్టలు కూడా దొబ్బేసే వాళ్ళు ఉన్నారు. ఏంటండి అవి? చీపురు గట్టలు దొబ్బేస్తున్నారు. ప్రభు ఊరకని చెప్పలేదు, పొరుగు వాని చీపురు పుల్లైనా ఆశించదని ఊరకని చెప్పారు. అంటే దొబ్బేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన ముందుగానే చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రజల కాకి స్వభావము దొంగిలించేటువంటి స్వభావం, మానవ స్వభావం కూడా కాకి బుద్ధి లాంటిదే. అయితే ప్రజల ప్రభు చెప్పిన మాట దొంగిలవద్దని మన జీవితాన్ని ఈ ఆజ్ఞలకు మనం అన్వయించుకుని దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మన జీవితాల్లో ఎప్పుడు తీసివేసుకుంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినప్పుడు కాకి ఎలాంటి ఆహారం తింటది? అమ్మ కరెక్ట్ గా చెప్పారు. చెప్పలు కొట్టండి గట్టిగా. అంతమంది కొడుతున్నారండి, ఉపవాసం ఉన్నారన్న గట్టి కొట్టండి. హల్లెలూయా. కాకి తినేటువంటి ఆహారం ఎలాంటిదంటే పావురం వలె శ్రేష్టమైన ఆహారం తిందో కాకి. అది కుళ్ళిన వాటిని తింటది, మలినమైనటువంటి వాటిని తింటది, అపవిత్రమైనటువంటి వాటిని తింటది, చచ్చినటువంటి వాటిని పీక్కుని తింటది. హల్లెలూయా. పరిమైన బిడ్డలారా, బైబిల్లో ప్రభు అన్నారు, పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడే ఉండి అన్నట్టుగా గద్దలే కదండి, అక్కడ కాకులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాకి వలె ఈ దినాన మనిషి కూడా ఏం చేస్తాను అంటే మాలిన్యమైనటువంటి వాటిని తింటా ఉన్నాడు.
చాలా మంది చూడండి, దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని మనుషులకు అనుగ్రహిస్తాడు, అవి తినరు. ఏం తింటారు ఏమండి? ఆ ఖైనీ ప్యాకెట్లు, పాన్ పరాగులు, ఏమండి, ఇంకా ఆ చుట్ట, బీడి, ఆ సిగరెట్, ఆ త్రాగుడు, ఆ కళ్ళు, ఏమండి, భయంకరమైన పనికిరానివన్నీ కూడా మలినమైనవి, మనిషిని పాడు చేసేవి. ఏమండి, ఆధ్యాత్మిక జీవితాన్ని, శారీరక జీవితాన్ని పాడు చేసేవి. దినాన్న మనిషి ఏం చేస్తా ఉన్నాడంటే తిని తను అపవిత్రపరుచుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన ఆరోగ్యం క్షీణించిపోతుందని తెలిసినా, తన యొక్క ప్రియమిళ్ళ కుటుంబం రోడ్డున పడుతుందని తెలిసినా కానీ ఆ కళ్ళు, సారాయి, ఆ మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి బానిసైపోయి మనిషి దినాన్న తన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు. ప్రేమిళ్ళ కాకి అపవిత్రమైన ఆహారాన్ని తిన్నట్లుగా ఈ దినాన మనుషులు కూడా అపవిత్రమైన వాటిని పూజిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రేమ దేవుని బిడ్డలమైన మనము ఏమండి వాటిని మన జీవితాల్లోకి ఏమాత్రము చోటు ఇవ్వకోకుండా మన ఆత్మీయ శారీరక జీవితాన్ని రక్షించుకోవడానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకుంటా ఉండాలి. ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు స్నేహితులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంటే స్నేహితుడు వాడు చెడింది కాక వీడిని కూడా చెరపడతా ఉంటుంటాడు. ఏమండి, వెళ్ళకూడని స్థలాలకి తీసుకెళ్ళి తినకూడని వాడిని తినిపించి, చేయకూడని పనులు చేపించి, అపవిత్రపరిచి ప్రేమిళ్ళ సాతాను చేతుల్లోకి ప్రేమిళ్ళ ఏదైనా సాతాను మనుషుణ్ణి లాక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాకి తినేటువంటి ఆహారము అపవిత్రమైనది. నాలుగవదిగా మనం చూసినప్పుడు కాకి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అది అటు ఇటు తిరిగేటువంటి స్వభావం. హల్లెలూయా. అని కాకి ఎప్పుడైనా కుదురుగా ఉండడం చూసారా మీరు? మీకులా కుదురుగా ఎప్పుడైనా కాకి ఉంటుందా? ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఏమండి, ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఆ నీరు ఆరిపోయిన తర్వాత దేవుడు ప్రియమైన కాకిని పంపిస్తే కాకి ఏం చేసింది? చెప్పింది ఏం చేసింది చెప్పండి? వచ్చిందా? అటు ఇటు తిరిగి కుళ్ళిపోయిన శవాల మీద ఏమండి కుళ్ళిపోయిన శవాలని కలుసుకుని ఏమండి తింటా ఉంది తప్ప ఈ పంపించిన నోవాహ గారి దగ్గరికి రాలేకపోయింది కాకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అటు ఇటు తిరిగేటువంటి స్వభావం ఎవరిదంటే సాతాను గాడిది. హల్లెలూయా. దేవుడు దేవదూతలు ఒకనొక దినాన్ని ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రజల ఆ మీటింగ్ లోకి సాతానుడు ఎంటర్ అయ్యాడట. సాతాను ఎంటర్ అయితే ప్రభు అడుగుతా ఉన్నారు, సాతానా ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏమని చెప్తా ఉంది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక అటు ఇటు తిరిగేటువంటి స్వభావం ఎవరిదంటే ప్రతిమిట సాతాను. దేవుని పిల్లలమైన మనము అటు ఇటు తిరిగి అలవాటు కలిగి ఉండకూడదు. ప్రాముఖ్యంగా ఆదివారపు ఆరాధనలో ఇలాంటి ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు కుదురుగా ఒక చోట కూర్చుని చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకుని ఒక పెన్ను పుస్తకం తీసుకుని దైవజనులు చెప్పేటువంటి ఆ మాటలు చక్కగా రాసుకుంటూ కుదురుగా కూర్చున్నప్పుడు మన జీవితాలు ప్రయోజనకరంగా మారుతాయి. ఈ కాగిలాగా అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, మన జీవితాలు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభు అంటారు, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా వద్దకే రావాలను. నీవు ఇటు అటు తిరుగుట మాని అమ్మా నీ హేయమైనటువంటి క్రియల్ని తొలగించి సత్యాన్ని బట్టి న్యాయాన్ని బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదము కలుగునందుకొందురు. దేవునికి స్తోత్రం. చెప్పకూడదు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రేమిట్లారా అటు ఇటు తిరిగేటువంటి ఆలోచనలతో, అటు ఇటు తిరిగేటువంటి స్వభావంతో, హేయ క్రియలతో దేవుని సన్నిధి నుంచి తొలగిపోయారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమండి, కొంతసేపు ఏమో దేవునితో ఉంటారు, కొంతసేపు ఏమో అన్యులతో ఉంటారు, కొంతసేపు ఏమో దేవుడు అంటారు, కొంతసేపు ఏమో లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ముహూర్తాలు, మంచి రోజులు,
లగ్నాలు ఇవన్నిటిని కూడా ఆచరించినటువంటి వారిగా ఉంటారు. అవి హేయమైనటువంటి క్రియలు. దేవునికి స్తోత్రం. పొద్దున మీకు చెప్పాను, ఒక ఇల్లు కట్టుకున్నా, మీ పిల్లలకు పెళ్లి చేయవలసి వచ్చినా, ఏదైనా ఒక శుభకార్యాన్ని తలంచినా మీరు ఏం చేయాలి అంటే మొదట మీ దైవజనుని సంపాదించి, అయ్యా పలానా కార్యం తలపెడతా ఉన్నామండి, పలానా రోజున మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థనతోనే ఈ కార్యాన్ని ప్రారంభించాలని మీరు ఎప్పుడైతే పిలుచుకుంటారో ప్రజలరా మీ యొక్క కుటుంబాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. అని అలా కాకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మంచి రోజులని ముహూర్తాలని రకరకాల ఇవన్నీ మనం పాటించామనుకోండి, ఈ కాటిలాగా అయిపోతుంది మన జీవితం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటా ఉన్నారు, ఇశ్రాయేలు నువ్వు ఉద్దేశించిన ఎలా నా యొద్దకు రావాలి, ఇటువంటి తిరగడం మాని నీ హేయ క్రియలన్నీ తీసివేసుకుని నీతిని బట్టి సత్యాన్ని బట్టి ఇదిగో దేవునితో తిరిగితే నీకు ఆశీర్వాదం కలుగుతుందని ప్రభువు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మన జీవితాల్లో దేవుని మాట వెనుక దేవుని సన్నిధిని మనము గౌరవించగా ఇటు అటు తిరుగుతూ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ మరి లోక సంబంధమైన జీవితాన్ని జీవించేమో, అది రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అటు ఇటుగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో నువ్వు పరిపూర్ణంగా తిరగాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు రీతిగా మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఐదవదిగా మనం చూసినప్పుడు కాకి పక్షుల్లో ఎలాంటిదంటే హేయమైనది. బైబిల్ గ్రంథంలో దేవుడు పవిత్రమైనటువంటి పక్షులు, అపవిత్రమైనటువంటి పక్షులు అని ఒక లిస్ట్ ఇచ్చారు ఆయన. లేవికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే చదవండి త్వరగా. లేవికాండం 11వ అధ్యాయం. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినొద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, పక్షి, గ్రద్ద, కాకి. దేవునికి స్తోత్రం. అపవిత్రమైనటువంటి పక్షుల్లో, హేయమైనటువంటి పక్షుల్లో దేవుడి కాకిని కూడా పెట్టాడు. కనుక కాకి ఎలాంటిదంటే హేయమైనది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 11 నుంచి కూడా మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం పవిత్రమైన అమ్మా ప్రతి పక్షిని మీరు తినవచ్చు, మీరు తినరానివేమనగా పక్షిరాజు, పెద్ద బోరువ, రాజు పక్షి, పిల్లి గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన కాకి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదివినటువంటి వాక్యంలో దేవుడు తినవలసినటువంటి పక్షుల గురించి, తినకూడని పక్షుల గురించి ఒక జాబితాని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ప్రతిమిట్లదా ఆ అపవిత్రమైనటువంటి వాటిలో హేయమైనటువంటి వాటిని కాకిని కూడా పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కాకి ఎలాంటిది? హేయమైనది. కానీ ప్రియమైన ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు హేయమైనటువంటి వాటిని విడిచిపెట్టి మీరు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పవిత్రమైనటువంటి ఉద్దేశంతో, పవిత్రమైనటువంటి ప్రవర్తనతో మీరు ప్రత్యేకంగా ఉండాలన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో దేవునికి మునుపు దూరస్తులుగా జీవించాం, దేవునికి హేయమైనటువంటి కార్యాలు జరిగించాం, దేవునికి ఇష్టమైనటువంటి ఆ కార్యాలు మనం పాలు పొందాం. అయితే ఆ హేయమైనటువంటి క్రియలను, కార్యాలను మనం విడిచిపెట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే కనుక మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవదిగా మనం చూసినప్పుడు కాకికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చదువు అమ్మా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారాన్ని సిద్ధపరిచిన వాడెవడు? చెప్పండి కొడుతూ గట్టిగా దేవుని నామానికి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఈ యొక్క యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనంలో తిండి లేకట కాకి పిల్లలు ఏం చేస్తున్నాయంటే తిరుగులాడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు కాకి కట దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడటండి. దేవునికి స్తోత్రం.
అనగా ఈ కాకి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కాకులు దేవునికి మొరపెడుతున్నాయి. ఏం చేస్తున్నాయండి? ఆహారం లేనప్పుడు కాకులు కావు 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 అంటాం మానేసి తండ్రి నాయన అంటున్నాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు తండ్రి నాయన అన్నాం, ఈ కాకిలా కావు 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 అని ఆ లూసు ఏ లూసు చెప్పుకుంటూ ఉంటాం. మన పరిస్థితి బాగోలేనప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నాయన నా పరిస్థితి ఇలాగ అయింది ప్రభు, ఇలాగ అయిపోయింది నాయన, అప్పుల పాలైపోయింది ప్రభు, తిప్పలు పడుతుంది నాయన అని అప్పుడు ప్రార్థన చేస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి? కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. అంటే అవి దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరిచిన వాడేవాడు అంటూ ఉన్నాడు యోబు. హల్లెలూయా. అనగా ప్రజలు బిడ్డరా, కాకులు దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం కూడా దేవునికి మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మొరపెడుతున్నామా? దేవునికి ప్రార్థిస్తున్నామా? అన్నిటికీ సమయం ఇస్తాం. ప్రార్థించవలసిన పరిస్థితికి వచ్చేటప్పుడు మాత్రం సమయం లేదన్నట్టుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనంలో, అమ్మా పశువులకి అరచుచుండు పిల్ల కాకులకి ఆయన ఆహారం ఇచ్చేవాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశువులకి అరిచినటువంటి పిల్ల కాకులకి ఆయన ఆహారం ఇచ్చి పోషించినట్లుగా తన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చి పోషించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు మరొక కాకులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇందాక యోబు గ్రంథంలో మొరపెట్టే కాకులు, ప్రార్థించే కాకులు కనిపించినాయి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. గట్టిగా హల్లు చెప్దామా? కాకులకి ఏమంటే ఇష్టం? మాంసం అంటే తెగ ఇష్టమండి. మనకు కూడా అంతే కదా. ఆదివారం వచ్చిందంటే ఏట మాంసం తెచ్చుకోవాలి, లేదా కోడి మాంసం తెచ్చుకోవాలి, శుభ్రంగా మసాలా వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకున్నాం, లేదా బిర్యానీ చేసుకున్నాం, వండుకుంటేనే కానీ దేవుని మందిరానికి రాం. హల్లెలూయా. మాంసం అంటే తెగ ఇష్టం. అలాగే ఈ యొక్క కాకి కూడా మాంసం అంటే చాలా ఇష్టం. కానీ ఈ కాకులు ఏం చేస్తా ఉన్నాయంటే ఉదయం మందు అస్తమయం మందు ఏమండి మాంసాన్ని రొట్టెను తీసుకుని ఎవరి దగ్గరికి వస్తున్నాయట? ఏలియా గారి దగ్గరికి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయట. చెప్పలు కొడుతూ దేవుని నామమున స్తుతిద్దాం. అనగా ఈ కాకులు ఎలాంటి కాకులు అంటే పోషించే కాకులు. హల్లెలూయా. ఈ కాకులు ఎలాంటివండి? దైవజనుని పోషించినటువంటి కాకులు. ఏలియాతో ప్రభు అన్నారు, కెరీతు వాగు దగ్గర నువ్వు నిలిచి ఉండు, నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడ ఉండు, నేను నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తానంటే దైవజనుడి ఏలియా కెరీతు వాగు దగ్గర నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు ఆ కెరీతు వాగులో నీళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు మరలా ఉన్నాడు, నేను కాకోళ్ళంతో నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తా అన్నప్పుడు ఆ ఏలియా గారు దేవుడు చెప్పినట్టుగా అక్కడ నిల్చున్నప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏమాత్రం కూడా ప్రియమిల్లరా ఆఫ్టింగ్ లేకోకుండా మాంసాన్ని రొట్టెను తీసుకుని కాకోలంలో గుంపు వచ్చి ఆ ఏరియా ఉన్నటువంటి స్థలాలు అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు. వాడికి ఎంతో ఇష్టం మాంసం అంటే, పొరపాట్లు ఎవరికి పెట్టవు. కానీ దేవుని మాటకు లోబడి ఆ కాకులు దైవజనుని పోషిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డలమైన మనము దేవుని పరిచయంలో, దేవుని సేవలో సేవకులకు సహకారంగా, పరిచర్యకు సహకారంగా, వాళ్ళు ఆదుకునేటువంటి వారుగా, వారి ఆకలిని తీర్చినటువంటి వారుగా, వారి అవసరతలు ఎరిగినటువంటి వారుగా, మనకు పైగా ఉండి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకుల అవసరత ఏదో ఎరిగి మనం ఏం చేయాలి? వారిని పోషించాలి. దేవునికి స్తోత్రం. సేవకుల్ని పోషించే బాధ్యత ఎవరిది? సంఘానిదే. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమిత్రులారా, దేవుని బిడ్డలుగా వారు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, తమ పనులు మానుకొని, తమ ఉద్యోగాలు మానుకొని, వారి లాభాన్ని ఆశించకుండా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు దేవుని యొక్క మాట ప్రకారంగా. కనుక వారి అవసరతలు ఎరిగి వారు కన్నీరు పెట్టుకోకుండా
వారు దుఃఖించుకోకుండా ప్రియమిల్లరా మనం ఏం చేయాలంటే సేవకులకు పరిచయంలో సహకరించే వారిగా ఉండాలి. వారి అవసరతలు ఎరిగి మనం ఏం చేయాలంటే పోషించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వేసవకాలం వచ్చిందనుకోండి ఏం చేద్దాం? వేసవకాలం వచ్చిందంటే ఏం చేద్దాం? చక్కగా మామిడి పళ్ళు తెచ్చుకుంటాం. హల్లెలూయా. తింటారా? తినరా? తినమ్మో కల్లా చూస్తున్నారు నా వంక. మీ ఏరియాలోనే బాగా దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ఈ ఏరియాలో నుంచి ఆ సీతానగరం, రాజానగరం ఏరియాలో నుంచి గోకవరం ఏరియా నుంచి రాజమండ్రికి వస్తాయి. హల్లెలూయా. కాదండి, ఏదైనా ఒక ఫ్రూట్ సీజన్ వచ్చినప్పుడు మొదట నువ్వు తెచ్చుకునే ముందు ఎవరు గుర్తుకు రావాలి? నీ కోసం ప్రార్థిస్తున్న దైవజనుడు, దైవజనురాలు గుర్తుకు రావాలి. హల్లెలూయా. మా చర్చిలో ఒక విశ్వాసి ప్రతి సీజన్లోనూ ఎవరు తెచ్చినా తేకపోయినా ప్రతి సీజన్ ఏ సీజన్కి ఆ సీజన్ కవర్ తెచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది ఎవరు తెచ్చారు అని ఆలోచన చేస్తే తర్వాత చెప్తే, పాస్టర్ గారంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళారండి, అది పెట్టేసి వెళ్ళిపోయామండి అనేసి. అమ్మా మీరేనా అంటే నేనేనా అని చెప్తా ఉంటాను. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనము మన కోసం ప్రార్థిస్తుంటే దైవజనులకి ప్రతి దానిలోనూ శ్రేష్టమైనటువంటి మంచి ఈవిలో మనం భాగం ఇవ్వాలంటే అండి. హల్లెలూయా. ఒక మంచి కూర అనుకుంటే ఎవరు గుర్తు రావాలి? దైవజనులు ఈ రోజు ఏం తిన్నారు? దేవుని సేవకు అంత దూరం నుంచి ఇంత దూరం వస్తున్నారు, వాళ్ళు ఏం తిన్నారు అని గుర్తుకు రావాలి. ఒక క్రిస్మస్ వచ్చిందని మనం బట్టలు కొనుక్కుంటున్నాం అనుకోండి, ఎవరు గుర్తుకు రావాలి? అయ్యో దైవజనులకి మరి పరిచయంలో పడి బట్టలు కొనుక్కున్నారో లేదో అని బట్టలు కొనుక్కునే ముందు మొట్టమొదటి ఎవరు కొనాలి? దైవజనులు కొనాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయ స్థితిలోకి మనం రాగలిగినట్లయితే దేవుడు ఆశ్చర్య రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కాకులు ఎలాగున్నాయంటే ఇందాక మొరపెట్టే కాకులు, ఇక్కడ పోషించేటువంటి కాకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో మరొక కాకులు ఉన్నాయి. త్వరగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. వారు తాగి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. స్తోత్రం చెప్పండి. చదివారు ఇక్కడ ఇందాక పోషించే కాకుల గురించి, ప్రార్థించే కాకుల గురించి మనం చూసాం. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఇక్కడ దైవజనుడు ఏంటి, సొలొమోను మహారాజు రాస్తా ఉన్నాడు. ఏ కాకులట? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నుల్ని పీక్కున్నటువంటి లోయ కాకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. హల్లెలూయా. మనం పుట్టినటువంటి మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? సన్మానించాలి. వారి యొక్క బాగోగులు చూసుకోవాలి. ఇది నాన్న ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారంటే, 10 మంది పిల్లల్ని తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు వారి పరిస్థితి అందరూ సెటిల్ చేసిన తర్వాత ఆ 10 మంది పిల్లలు కూడా ఒక తండ్రిని ఒక తల్లిని చూసుకోవడం కష్టమైపోతాం. 10 మంది పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, కానీ ఒకగానొక తండ్రిని ఒకగానొక తల్లిని చూసుకోవడం 10 మంది పిల్లలకి కష్టమైపోయి, ఒక నెల నీ దగ్గర పెట్టుకో, ఒక నెల నా దగ్గర పెట్టుకుంటాను, 2 నెలలు నీ దగ్గర పెట్టుకో, లేకపోతే అనాథ శరణాలయంలో పెట్టేద్దాం, వృద్ధాశ్రమాల్లో పెట్టేద్దాం అన్నట్టుగా ఇది నా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్టు వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదంటండి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం. 23. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి, నేను కనిన తల్లిని ఆనందపరచాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన తల్లిదండ్రులను, శారీరక తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా ఏం చేయాలట? సంతోష పెట్టాలట, వారిని ఆనందింప చేయాలట అండి. హల్లెలూయా. అలాగ చేయకపోతే ఏమవుతుంది? ఏమండి, వారి కళ్ళు ఏమవుతాయంటే లోయ కాకులు వచ్చి
పీక్కుని తింటాయటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది, తన తండ్రినైనను తల్లినైనను దూషించే వాని యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతాటండి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మా కోసం ఏం సంపాదించావు, మాకు ఏం పెట్టావు, మా కొడుకు ఏం చేసావు అని తల్లిదండ్రులు దూషించేటువంటి వారుగా ఉంటారు పిల్లలు. హల్లెలూయా. పెద్ద పిల్లగా వాళ్ళు మనకి ఏం పెట్టినా పెట్టకపోయినా మనం వాళ్ళని ఏం చేయాలి, సన్మానించాలి, సంతోష పెట్టాలి. అలా చేస్తే వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇవ్వకపోయినా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలంటే ఎవరు బిడ్డలారా, మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానిస్తున్నారా, లేక వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారా, దోషణ మాటలు పలుకుతున్నారా? నువ్వు మా కోసం ఏం చేసావు, మా కోసం ఏం సంపాదించావు, ఇదిగో మా ఫ్రెండ్స్ అందరికి మా వాళ్ళ తల్లిదండ్రులు అన్ని తెచ్చి పెడతారు, మాకు మీరు ఏం తెచ్చిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారా? ప్రేమికంటే ఎవరు బిడ్డలారా, తల్లిని తండ్రిని సన్మానించకపోతే దూషిస్తే దీపం అంటే కారు సెకండ్లో ఆరిపోతాడండి. హల్లెలూయా. కనుక మనం అలాగున కాక మన తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి జీవిస్తున్న దినాల్లో తన తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నారు. చనిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారు, వారి బాధ్యతల్ని తన యొక్క ప్రియమిత్రుల మరి యొక్క ప్రియమైన స్నేహితుడైనటువంటి యోహాను గారికి అప్పగిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి ఎట్లా బాధ్యత కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనం కూడా మన తల్లిదండ్రుల ద్వారా మనకు కలిసి రాకపోయినా కానీ వారి ఎట్లయితే మనం బాధ్యత కలిగి ఉంటామో, భారం కలిగి ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనరా, మరొక విషయం ఏంటంటే, మరొక కాకి కోణంలో మరొక విషయం, కాకి స్నానం. దేవునికి స్తోత్రం. మనం స్నానం చేసినట్టుగానే కాకి కూడా ఏం చేస్తుందండి, స్నానం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేస్తుంది తెలుసా, అది వేసవకాలంలో మంచి ఆరాటం పోరాటంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఒకవేళ దానికి ఏదైనా బురద అనిపించుకునే పరిస్థితుల్లో కానివ్వండి, అది ఒంటరిగానైనా లేకపోతే సమూహంగానైనా వీళ్ళు ఏం చేస్తుందంటే అది కాలంలోనో లేదా గోదావరి దగ్గర అది ఏం చేస్తుంది, స్నానం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందండి, అది స్నానం చేస్తుంది. అదేవిధంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా స్నానం ఆచరించాలి. స్నానం అనగా మన పాపాలను మనం కడుక్కోవాలి. హల్లెలూయా. అంటే మన యొక్క ప్రభావంతోనో లేకపోతే మన సంబంధం లేకపోయినా కానీ లోకంలో పాపం ఏం చేస్తుందంటే మనం అంటుకుంటా ఉంటది. చూయింగం లాగా పాపం ఏం చేస్తుందంటే మనిషిని అంటుకుంటా ఉంటది. ఏమండి, ఈ వర్షాకాలంలో మన తెల్లని బట్టలు వేసుకుని దారంటే మన దారిని మనం వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి వచ్చేసరికి తెల్లని బట్టలు కాస్త ఎలాగవుతాయి, ఎర్ర బట్టలు లాగా అవుతాయి. ఎందుకని, మన ప్రభావం లేకపోయినా మన సంబంధం లేకపోయినా కానీ దారిని పక్కన వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాపిడి వల్ల ఆ వెళ్తున్నటువంటి ఆ ప్రయాణం వల్ల ఆ బురద ఆటోమేటిక్గా మన బట్టలను చేరినట్టుగా లోకంలో పాపం కూడా మనల్ని ఏం చేస్తున్నా అంటుకుంటా ఉంటుంది. కనుక ఆ పాపంలోనే మనం ఉండిపోకుండా మన డాగుల్ని, మన ముడతల్ని, మన మచ్చల్ని యేసు రక్తంలో మనం కడుక్కొని దేవుని యొక్క వాక్యం అంటే ఉదక స్నానంతో నిర్మలమైన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఎప్పుడైతే వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరుచుకుంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. చెప్పలు కొడుతూ దేవుని నామమున స్తుతిద్దాం. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనంలో భక్తుడు ఏంటంటే దావీదు గారు ఇలా రాస్తా ఉన్నారు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనడం చేతనే కదా. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఇదిగో లోకంలో పాపం తిరిగిలాడుతూ ఉంది. సాతానుడు ఎవరిని పాపంలోకి లాగుదామని రకరకాల వాటి ద్వారా వలలు వేస్తా ఉన్నాడు. ఆ వలలో మనం పడిపోకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి, దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, మన మనసులో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, ప్రేమైన బిడ్డలారా, ఆ వాక్యం మన నడతను పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యం మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం మన జీవితాలకు వెలుగుగా ఉండి మన త్రోవకు వెలుగై ఉండి చీకటిలో కూడా మనం వెలుగు ప్రకాశించినట్టుగా దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కాకి స్నానం ఆచరించి
తను తాను పరిశుద్ధపరచుకున్నట్టుగా ప్రతి విశ్వాసి కూడా తన పాపముల విషయంలో ప్రేమైన బిడ్డలారా ఏమవ్వాలంటే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి యేసు రక్తంలో కడగబడి ప్రతి బిడ్డలారా స్నానమైనటువంటి బాప్తిస్మాన్ని మనం ఆచరించేటట్టు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మాన్ని ఏదో ఒక ఆచారంగా కాకోకుండా, అది పెళ్లికనో లేదా పుట్టినప్పుడనో లేదా ఏదో కార్యక్రమంలో తీసుకునేదిగా కాకుండా, మన పాపముల విషయమై పశ్చాత్తాపంతో కూడినదై ఎప్పుడైతే బాప్తిస్మపు అనుభవం ఉంటుందో మనకు రక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సభల్లో, ఇలాంటి కుడికుల్లో దైవజనుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి, కప్పుకోక పశ్చాత్తాపడాలి, దేవుళ్ళో మారు మనసు పొంది ఎప్పుడైతే నీటి బాప్తిస్మాన్ని పొందుతామో దేవుడు ఆత్మ బాప్తిస్మాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఒక నీటి వలనను ఆత్మ వలనను రక్షించబడితేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరరు అని ప్రభు చెప్పకనే చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక మనకి ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయి? నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం. నీటి బాప్తిస్మం సేవకులు ఇస్తారు, ఆత్మ బాప్తిస్మం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. పొందేరా బాప్తిస్మాన్ని? ఇంకా నీటి బాప్తిస్మే పొందలేదు చాలా మంది. ఎంతమంది ఇక్కడ బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి. పొందిన వాళ్ళు ఉన్నారు, చేతులు పైకెత్తండి. కొంతమంది దానికి ఎత్తారు, దీనికి ఎత్తారు. పొందిన వాళ్ళు ఇంకా మేము బాప్తిస్మం పొందలేదండి, ఇంకా అప్పుడే ఎందుకు పాస్టర్ గారు బాప్తిస్మం, ఏ వయసు అయిపోయిందండి అనుకుంటున్నారా? ప్రియమైన బిడ్డలారా, లోకం భయంకరమైన పరిస్థితిలో ఉంది. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు. వచ్చుచున్న ఆయన ఆలస్యం లేకుండా ఆయన వస్తూ ఉన్నారు. కనుక మనం బాప్తిస్మం పొంది ఉంటే, మన పాపం విషయంలో పశ్చాత్తాపడి ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తపడతాం. ఒకవేళ మనమే ముందు మరణిస్తే ఆయన సన్నిధిలో విశ్రాంతిలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. కనుక బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మీరు బాప్తిస్మాలు పొందకపోతే ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత బాప్తిస్మాలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. చివరిగా మరొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. కాకుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే ఐక్యత. కాకులు ఎలాగుంటాయి? ఐక్యత కలిగి ఉంటాయి. దానికి ఏదైనా దొరికిందని కొంచెం తినడానికి ఏం చేస్తాయి? కావు 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 అని అన్నిటిని పిలిచి వాటికి కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటాయి. ఒక కాకి కనుక ఏదైనా అపాయం కలిగితే మిగతా కాకులన్నిటిని పిలిచి బిడ్డలారా ఏమండి ఆ కాకులన్నీ ఐక్యతతో ఉంటాయి. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము, విశ్వాసులమైన మనము బిడ్డల సంఘములో, సమాజంలో ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అంటా ఉన్నాడు. అది ఎలాంటిది అంటే అహరోను గడ్డం మీదుగా పోయబడినటువంటి పరిమళ తైలంతో సమానం అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఐక్యతలో ఏముందంటే మనోహరం ఉంది. ఐక్యతలో ఏముందంటే సువాసన ఉంది. ఐక్యత గల కుటుంబాలు, ఐక్యత గల ప్రతిబిడల దేవుని బిడ్డలు, ఐక్యత గల ప్రతిబిడల సేవకులైనా విశ్వాసులైనా కానీ వాళ్ళ జీవితాలు ఎంతో మాధుర్యంగా, మధురంగా, సాక్షికరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఐక్యత అనేది కొద్దువైపోతా ఉంది. ఐక్యత కొద్దువైపోతుంది. అంత్య దినాల్లో సాతానుడు కుటుంబాలను విడదీస్తా ఉన్నాడు, భార్యాభర్తలను విడదీస్తా ఉన్నాడు, ఏమండి పిల్లల్ని తల్లిదండ్రులను విడదీస్తా ఉన్నాడు, సేవకుల్ని విశ్వాసులను విడదీస్తా ఉన్నాడు. రకరకాల అసూయ, కక్షల విభేదాల ద్వారా. కానీ బైబిల్ చెప్తా ఉంది కాకుల వల్ల మనం ఏం చేయాలి? ఐక్యత కలిగి, సమాధానం అనే బంధాన్ని మీరు కలిగి ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలంటాడు హెబ్రీ పత్రికలో. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పక్షిరాజుల్లో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాల్ని, కాకులను గురించి విచారించినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి పాఠాన్ని ప్రభు మనకు తెలియజేసి మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో పక్షిరాజు వలె యేసయ్యను మన జీవితాల్లో కలిగిన రెక్కల చోట ఉందో, కాకి వలె మన పాపాన్ని విడిచిపెట్టి, మన అపవిత్రతను విడిచిపెట్టి, మన మాలిన్యతను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా సహవాసంలో, సంఘంలో రక్షించబడినట్టు వారుగా దేవుని బిడ్డలుగా మార్చబడదాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించండి, తలలు వంచండి. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు ఉదయకాల సమయంలో ఆశీర్వాదాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రికాల సమయంలో
రెండు పక్షులను మనకు చూపిస్తూ వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాల్ని మన జీవితాలకు పాఠాలుగా బోధిస్తూ ఉన్నారు. ఎంతకాలం కాకిలాగా జీవిస్తాం, ఎంతకాలం లోకంలో పాపంలో మలినమైన వాటిని ఆశ్రయిస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మారు మనసు పొందు, నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. నీకున్న అలవాట్ల నుంచి ప్రభువా నాకు విడుదల ఇవ్వండి నాయన, నాకు విడుదల ఇవ్వండి ప్రభువా. ఎంతో కాలంగా ప్రభువా ఈ అలవాట్లకు బానిసైపోయి ఉన్నాను నాయన, ఎంతకాలంగా ఈ పాపానికి బానిసైపోయి ఉన్నాను తండ్రి. పాపపు భూమిలో ఉంటున్నాను ప్రభువా. అయ్యా నన్ను నీ రక్తంతో కడగండి నాయన, నన్ను నీ రక్తంతో కడగండి అయ్యా, నన్ను శుద్ధీకరించండి నాయన, నన్ను పరిశుద్ధపరచండి తండ్రి, నన్ను పవిత్రపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం పిల్లరా, ప్రతి ఒక్కరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుతూ తన పిల్లలను మోయినట్లుగా ఆయన ఇంతవరకు మనం నడిపించిన దేవుడు ఆయన. మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు, తుఫాను వంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా కానీ ఆయన పక్షిరాజు వల్ల మనం మోస్తూ మనం కాపాడుతూ మనం నడిపించండి దేవుడు ఆయన. ప్రతి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? ఇదిగో ఆ శ్రమంలోనే ఆయన నీకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ నీ జీవితాన్ని ఆయన ఆస్వాదించాలని కోరుతా ఉన్నాడు. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నువ్వు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్ని నా యొక్క మనసులో ఉంచుకుని దాని ప్రకారంగా జీవించే జీవితాన్ని నాకు ఇవ్వండి నాయన, దాని ప్రకారంగా నడిచే జీవితాన్ని నాకు ఇవ్వండి పొరపాటు. అందరూ కూడా రెండు చేతులు పైకి ప్రార్థన చేద్దాం. ఎవరు భూమికి ఖర్చుకుపోవద్దు, ఎవరు భూమికి ఖర్చుకుపోవద్దు. మీరు రెండు చేతులు ఆకాశంలో ఎత్తండి, మీరు రెండు చేతులు ఆకాశంలో ఎత్తండి. ప్రభువా నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. మమ్మల్ని రక్తంతో కడగండి నాయన, మా పాపాలను క్షమించండి తండ్రి, మా పవిత్రతను క్షమించండి నాయన. అయ్యా నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ఇష్టం లేని ఆలోచనలు, నీకు ఇష్టం లేని తలంపులు, నీకు ఇష్టం లేని మాటలు, క్రియలు, ప్రవర్తన మాలో ఉండే అయ్యా ఇప్పుడే వాటిని ఒప్పుకుంటున్నాం అయ్యా. నీ రక్తంలో కడగండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభువా. అయ్యా మారు మనసు అనుభవాన్ని ఇవ్వండి, నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వండి అయ్యా. ఆత్మ బాప్తిస్మాన్ని, నీతి బాప్తిస్మాన్ని మాకు దయచేయండి నాయన. ఐక్యత కలిగిన వారగా సంఘములో, సహవాసములో అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన కార్యాలు మాలో ఏమైనా ఉండవని తీసివేయండి ప్రభువా. నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చుకున్నాను నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామా, ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామా, ప్రతి బిడ్డగా ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థిద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా దైవ సేవకులు మరుగుపరిచి ఆయన నీతోనే మాట్లాడి ఉన్నారు. ప్రేమ బిడ్డ ఇదిగో ఈ ఉపవాస కూడికల ద్వారా నీ జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడాలని, ఈ ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా మీ జీవితాలు ఆశీర్వదించబడాలని, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మశక్తిని నువ్వు పొందుకోవాలని ప్రభు ఉద్దేశించి ఇదిగో ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసి దైవజనుల్ని పిలిపించి ఇక ప్రభు మనతో మాట్లాడుతున్నా కనుక ఇష్టమైన ఉపవాసాన్ని చేసినంత వారుగా ఉంటాం. మన పనులను పరీక్షించుకుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుని ఇదిగో ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతూ నిత్య జీవానికి వారసులుగా మార్చబడేటట్టుగా మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రియులారు అందరూ నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. చాలా మంది మౌనంగా ఉంటున్నారు, చాలా మంది మౌనంగా ఉన్నారు. అందరూ నోరు తెరవాలి, నోరు తెరవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా హృదయమెంతో పొంగెను నీ ప్రేమను ధ్యానించగా, నా మనసెంతో పరవశించెను నీ మేలులను లెక్కించగా. నా హృదయమెంతో పొంగెను నీ ప్రేమను ధ్యానించగా, నా మనసెంతో పరవశించెను నీ మేలులను లెక్కించగా. యేసయ్యా యేసయ్యా నీవే నా ప్రాణము. యేసయ్యా యేసయ్యా నీవే నా ప్రాణము. యేసయ్యా యేసయ్యా
So
అందరూ అలా లేచిన పిల్లల ఈ మొదటి రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. పక్షిరాజుని ఆయన మనల్ని ఎంతవరకు కాపాడిన దేవుడు. ఒకడి తల్లి వారిని ఆదరించినట్లుగా, ఒకడి తండ్రి వారికి సహాయపడినట్లుగా, ఇదిగో నేటి వరకు మనల్ని సజీవులుగా కాపాడిన దేవుడు ఆయనే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నామం యేసు అనేటువంటి నామం. ఎవరైతే ఆయన నామం ఎంతకు వస్తారో నీతిమంతులు ఆ రక్షణ తొడుగులో ప్రవేశించి సురక్షితంగా ఉంటారని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఈ మొదటి రాత్రిలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్లుగా ఇంతవరకు నిన్ను కాపాడిన నీ దేవునికి నువ్వేమి చేయగలుగుతున్నావు? నీ పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? నీ శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, అయ్యా నేను పాపిని నాయన, నా పాపాలని రక్తంలో కడగండి, నన్ను శుద్ధీకరించండి, నీ బిడ్డగా నన్ను మార్చుకోనని విరిగిన హృదయంతో, విరిగిన మనసుకు నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకునే దేవుడు ఆయన.